ఇంకా బయట నుంచి అటే షాపింగ్ నుంచి అటే వెళ్ళానండి. సో పూల మండి దగ్గరికి అయితే వెళ్ళాను, పూలు తీసుకుందాం, ఇంట్లో పూజకు పూలు కావాలనేసి. సో పూల మండికి వెళ్తే నిజంగా రేట్లు వాగిపోతున్నాయి. 200, 300 అట్లా ఉందండి కేజీ. ఒక్కొక్క రకానికి ఒక రేట్ అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి నేను ఏదో ఆలోచించుకుంటా పూలు తీసుకున్నాను, కానీ డబ్బులు ఇచ్చేసి పూలు అక్కడే పెట్టి వచ్చేసాను. తర్వాత బండి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే హర్ష గుర్తు చేసాడు పూలు ఏం మానేసి. అలా ఉంటుంది నేను చేసే షాపింగ్. మైండ్ ఎక్కడో పెట్టుకొని ఎక్కడో ఏదో చేస్తూ ఉంటాను, టెన్షన్గానే చేస్తూ ఉంటాను అన్నీ. ఇంకా లేట్ అయిపోయింది తప్ప ఇంకెప్పుడు ఇంటికి పోయేది అన్నట్లుగా మళ్ళీ ఇంకో షాపింగ్కి అయితే వచ్చినాము. సో అక్కడికి ఏంటంటే ఇది హోల్సేల్ అంగడిలాగా ఇక్కడ పెట్టారు, రోడ్ పైన పెట్టారనమాట మాకు దగ్గరలోనే. ఇక్కడ తక్కువ ఉంటాయేమో అనేసి నేనైతే ఇక్కడికి వచ్చినా, కానీ నిజంగా ఇక్కడికి పోయిన తర్వాత తెలిసింది అమ్మ అని అనిపించింది అనమాట. సో క్వాలిటీ కొంచెం కొన్ని అయితే క్వాలిటీ బాగున్నాయి, కొన్ని అయితే క్వాలిటీ కొంచెం వేరేలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అక్కడ షాపింగ్ ఆల్రెడీ చేసినాం, ఇక్కడ కూడా ఏమైనా నచ్చాయంటే అంతే ఇంకా సంగతులు అని అనిపించింది. సో ఇక్కడ కూడా చాలా నచ్చాయి, కానీ సో నేనేసే డ్రెస్సులు కదా అవి ఇంకొంచెం వేరేలా ఉన్నాయన్నమాట కొంచెం. సో మీకు చూపిస్తాను చూడండి, మెజర్మెంట్ పెట్టుకొని అలాంటి డ్రెస్సులు. సో ఇలాంటి డ్రెస్సులు అయితే మిడిల్ లాగా ఉంటాయి, పైన టీషర్ట్లు మాదిరిగా. సో ఇవైతే నేను వేయను కాబట్టి సో ఇవంతా బాగానే ఉన్నాయి, చూడడానికి సూపర్గా ఉన్నాయి. సో ఇలాంటివి వేయను ఇంకెప్పుడు, నేను డ్రెస్సులు కాబట్టి వేసేది, అందుకోసం చూశాను, జస్ట్ సరదాగా చూసాను, హ్యాపీగా ఫీల్ అవుదామనేసి. ఇంకా ఇటు నుంచి మా చిట్టిగాడి కోసమే ఇటు వచ్చానండి. చిట్టికి ఏంటంటే ఒక 4 ప్లేస్లు అయితే తిరగాల్సి ఉంటుంది, ఒకటి కుదిరితే ఇంకొకటి కుదరదు అనమాట. ఇదైతే ఈ షాపు ఇలా రోడ్డు మీద ఖాళీ ప్లేస్లో అయితే పెట్టారండి. ఈ షాపు కాదు, మామూలుగా షెడ్ కట్టి ఇట్లా పెట్టారు. సో ఇది 1 month 1.5 month పెట్టారు. ఇంకా చాలామంది పక్కన అపార్ట్మెంట్స్ వాళ్ళంతా చాలామంది తీసుకుంటూ ఉంటారనమాట. సో మోస్ట్లీ ఒకసారి చూద్దాం అనేసి చిట్టికి షార్ట్స్ అయితే తీసుకుందామని చూసినాను. అక్కడ వేసారు చూడండి, ఒక్కొక్క పీస్ వచ్చి 200 అంట. సో చూద్దామని చూస్తున్నాను. నాకైతే క్వాలిటీకి అయితే అంత బాగా అనిపించలేదు, క్వాలిటీకి తగ్గట్టు రేట్ లేదనమాట. సో అందుకోసం నాకు నచ్చలేదు, సో అందుకే అక్కడ పెట్టేసినాను. ఇంకా వేరే షర్ట్లు అడిగితే షర్ట్లు లేవు, సో మనకు నచ్చినట్టు ఈ దొరకలేదు. అక్కడి నుంచి ఫైనల్గా అయితే మొత్తం చూపించుకుంటూ వీడియో చూసుకుంటూ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది అయితే మొత్తం చూస్తున్నాం మేమైతే. కొంచెం రియల్ వాయిస్ కూడా ఉంటుంది, వినేసేయండి, బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ₹5. చిన్న బ్యాగా ఎంత మవ్య ఇవి 100 ఏమన్నా ఇష్టమ్మా. ఇవే ఇవి గోడకు ములికి ఎడని ఉంటే తగిలేసుకోవచ్చు. మ్యాట్లు అనుకుంటా. ఇంకా లాస్ట్ పట్టుకునేది. ఇవంతా కొన్నా కూడా మన ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదనేసి సో ఏం అవసరమో అంత మాత్రమే తీసుకున్నానండి. ఇది చూసారు కదా ఎంతంతలా ఉన్నాయి బెడ్షీట్లు. ఇవంతా మనకి ఉతికితే ఆరేయడానికి కూడా సరిగా ప్లేస్ ఉంటుంది అనమాట. ఇవైతే చిన్న బెడ్లు అనమాట, చిన్నపిల్లలు పండేయచ్చు, లేదంటే కుక్క పిల్లలకి పండేసుకొని మంచిగా సాకోవచ్చు, చాలా మెత్తగా ఉన్నాయి. ఇంకేంటంటే నేను పెళ్ళికి వెళ్ళడానికి కొత్త శారీస్ ఏం తీసుకోలేదండి. నా దగ్గర ఉన్న శారీస్నే ఇంతకుముందు అయితే ఒకసారి కట్టుకున్నాను. ఈ శారీ అయితే జస్ట్ కట్టుకోలేదు, ఒక్కసారి అలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మలు పెట్టినప్పుడు జస్ట్ 5 minutes కట్టుకొని వదిలేసినాను. అలాగే తీసుకురాకూడదు అనేసి 5 minutes కట్టుకొని వదిలేసిన. ఈ చీర కూడా తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ పెళ్ళికి ఇది తీసుకెళ్ళలేదు. అండ్ నేను తీసుకెళ్లాల్సిన చీరలు అయితే ఒకసారి కట్టుకున్నాను ఆల్రెడీ, అందుకోసం అయితే వాటిని అలాగే కట్టుకోవడానికి ఇష్టం లేదు. నేను డ్రై క్లీనింగ్కి అయితే ఇద్దామనేసి అడిగాను. డ్రై క్లీనింగ్కి అడిగితే వాళ్ళు ఒక చీరకు వచ్చి 300 చెప్పారండి.
సో 300 వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అబ్బా 300 డ్రై క్లీనింగ్ అని నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే మంచినీళ్ళు వేసుకొని అందులోకి 2 షాంపూ ప్యాకెట్లు వేసుకొని కంఫర్ట్ షాంపూస్. సో ఆ చీర మొత్తం నీట్గా ఫోల్డ్ తీసేసి బాగా నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టేస్తున్నానండి. ఒక 10 మినిట్స్ నానబెట్టేస్తే తర్వాత నేనేంటంటే ఏం మురికి ఉండదులే ఒకసారి కదా కట్టుకున్నా అని అనుకున్నాను. నిజంగా షాంపూ వాటర్లో పెట్టిన తర్వాత తెలిసింది. ఒకసారి మీరే చూడండి, నీరు తెల్లగా ఉన్నాయి ఇప్పుడు చూడడానికి. కాసేపు తర్వాత చూడండి, ఒక 10 నిమిషాలు ఎడి చేసిన తర్వాత ఎలాగ అయిపోయినాయో చీరలు. ఇప్పుడు చూడడానికి మడతలేసి పెట్టింటే ఇంకా కొత్తగా అట్లాగే ఉండే. అసలు నేను ఇంకా ఎందుకులే వీటిని అలాగే కట్టుకుందాం అనుకున్నాను, కానీ మనసు ఒప్పుక ఒకసారి వాటర్లో వేయాలనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఎక్కువ వాటర్లో వేయకూడదు కూడా, డ్రై క్లీనింగ్ అయితే చేయించుకోవాలి. ఇంకా ఇదైతే ఈ బ్లౌజ్ డిజైన్స్ అయితే నేనే చేయించుకున్నానండి. ఇక్కడ బెంగళూరులో వస్కోట్లో అయితే చేయించినాను. సో పికాక్ అనమాట. 2-3 కలర్స్ అయితే చేయించినాను. మనం 2-3 కలర్స్ శారీ మీదకైతే వేసుకోవచ్చు దీన్ని. సో అందుకోసం ఈ థ్రెడ్స్ అయితే నేను చేయించినాను. సో నాకైతే బాగా నచ్చింది. ఇది వచ్చేసి నాకు ప్రైస్ అయితే గుర్తులేదు, ఇది చేయించి ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయితే అయిపోయింది. ఇంకా 2 శారీస్ ఇందులోకి వేసేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం అంతా కలిపి 2K అయితే తీసుకున్నారు వాళ్ళు. 2000 ఏమో తీసుకున్నట్లు గుర్తుంది. చూసారు కదా, 2 శారీస్ పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు వాటర్ చూడండి, తెల్లగా ఉండే వాటర్ నల్లగా అయిపోయింది. సో ఎవరైనా కానీ మనం డ్రై క్లీనింగ్ చేయించలేము అని ఎక్కువ అమౌంట్ అని అనుకున్న వాళ్ళైతే సో ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకంటే మనకు 300 అంటే 2 చీరలకు 600 అవుతుంది. సో అంతంత పెట్టి చేపిలేం కాబట్టి ఒక్కొక్కసారి బడ్జెట్ చేపిలేము అనుకున్న వాళ్ళైతే సో ఇలా షాంపూలో పెట్టేసి మంచిగా 10 నిమిషాల తర్వాత ఆరేసి సో ఆరిన తర్వాత వీటిని ఐరన్ చేయించేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటాయి మంచిగా. ఎంతో కొంత కాస్ట్లీ చీరలు మన చేతనైనా తీసి పెట్టుకుంటాం, కానీ వాటిని మనము డ్రై క్లీనింగ్ ఇచ్చి చేయించాలి, అది ఇది కండిషన్స్ ఉంటే కష్టం కదండి. సో అలాంటి వారి కోసం ఈ చిన్న చిట్కా అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడైతే మా ఫ్రెండ్ ఇద్దరు అయితే బట్టలు ఆరేస్తున్నాం. రేషం చీరలు అవి ఏమంటున్నా నువ్వు కోట్లు నీకు తెలుసా? 10,000 ఒకటి. నిజంగా బెంగళూరులో చూడండి ఎంతంత లావు కాలుంగ్రాలు వేస్తారో చూడండి. నిజంగా నేను చూసి నవ్వి అల్లాడిపోయాను. నేనేంటంటే నా చైన్ కట్ అయింటే అక్కడికి తీసుకెళ్ళాను అనమాట జాయింట్ చేయించుకోవడానికి. సో అక్కడికి వెళ్ళిన తక్షణమే చాలామంది అయితే వచ్చారు ఇట్లా కాలుమెట్లంతా వేపించుకోవడానికి. ఆమె కాలంలో చూడండి ఆల్రెడీ ఇంత లావుటి ఉన్నాయి కదా, అవి సన్నగా అయిపోయినాయంట, తీసేయాలంట. ఇక్కడ కింద పెట్టారు చూడండి, ఈ పెద్ద ఎంతంత లావు ఉండే. నిజంగా అవి చూసి ఆశ్చర్యం వేసింది నాకు. నా చైన్ ఇలా తెగిపోయిందండి. ఇలా పురి చైన్లు అయితే చాలా వేస్ట్ అండి. నిజంగా గట్టిది మీ చేయించుకుంటే చాలా బెటర్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు జాయింట్ చేయించుకొని అయితే వచ్చేసినాను. ఇక్కడికి వచ్చేసాను. మా చిట్టికి ఇంకొన్ని షర్ట్లు కావాల్సినాయి. తిరుపతికి అయితే వెళ్తున్నాడండి, ఊరికి వెళ్తున్నాడు. సో అందుకోసం అయితే నేను ఇంకా బట్టలు అయితే చాలా కొత్తవి అన్నీ, ఇంకా అక్కడైతే కొన్ని రోజులు ఉంటాడు కాబట్టి చాలా బట్టలు కొత్తవి అన్నీ తీసి పంపిస్తున్నాను. పాత బట్టలు పంపిస్తే బాగుండదు కదా, సో అందుకోసం మొత్తం సెలెక్షన్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే ఇక్కడ రెండు షర్ట్లు 2 షార్ట్స్ అయితే తీసుకున్నాను. బాగున్నాయి కానీ ఫిక్స్ రేట్ అంటండి. నిజంగా షాక్ అయ్యాను. ఎక్కడేంటబ్బా ఫిక్స్ రేట్ అని అనిపించింది. ఇంకా ఫిక్స్ రేట్ అయినా ఏమైనా తప్పదు. బట్టలు అయితే తీసుకున్నాను. నా చేతిలో ఉన్నాయి చూడండి, ఆ షర్ట్లు 2 తీసుకున్నాను. ఇంకా 2 షార్ట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే నేను కూడా అప్పుడు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. సో మ్యారేజ్కి వెళ్ళడానికి బ్యాంగిల్స్, నాకు పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం మా తమ్ముడు పెళ్ళికి వెళ్ళాను కదా, సో అప్పుడు తీసిన వీడియో అనమాట. పెళ్లి వీడియో కూడా పెట్టాను. ఈ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను. ఎందుకంటే కొన్ని వీడియోస్ ఎడిటింగ్ అవ్వలేదు, అందుకే వెనక ముందు అయిపోయినాయి. సో ఇదే లాస్ట్ వీడియో అండి. పాత వీడియోలు అన్నీ ఫినిష్ అయిపోయినాయి. సో అందుకోసం పెళ్ళికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకున్నాను. చీర కట్టుకుంటే పిన్నులు కావాలి కదా, సో అందుకోసం మెహిందీ, సో నెయిల్ పాలిష్, బ్యాంగిల్స్, సో ప్రతి ఒక్కటి ఇలా షాపింగ్ అయితే చేసుకొచ్చేసానండి. బట్టల షాపింగ్, బ్యాంగిల్ షాపింగ్. సో రేట్లు అయితే మామూలుగా లేవండి. నిజంగా నేను ఇంతంత మనీ పెట్టి కూడా ఎప్పుడు కొనను. ఇక కంపల్సరీ మనకి మ్యారేజ్ ఫంక్షన్ కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం అయితే తీసుకొచ్చేసాను. 150 అండి అది ఒక్కొక్క డజన్ వచ్చి. బెంగళూరులోనే ఇంత రేట్ ఉన్నాయి. సో మన విలేజ్లో ఎంత ఉన్నాయో నాకు ఐడియా అయితే లేదు. ఆంధ్రాలో అయితే కొంచెం తక్కువే ఉంటాయని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఎక్కువ ఉన్నా ఇంకా ఎంత ఉన్నా కూడా తప్పదు, కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట.
సో ఆల్మోస్ట్ నేనైతే ఎక్కువ బ్యాంగిల్స్ వేయలేండి, ఎందుకంటే పగిలిపోతూనే ఉంటాయి. అన్నీ తీసుకొచ్చేసాము. ఇంకా పెళ్ళికి వెళ్తాం కదా, పెళ్లి నుంచి అట్టే చిట్టిని అయితే పంపించేస్తాం అనమాట తిరుపతికి. సో అందుకోసం ఆ చిట్టికి అయితే బట్టలు చూసారా సర్దేస్తున్నాను. మొత్తాన్ని 1 ఇయర్కి సర్దినట్టు సర్దేస్తున్నాను. 1 మంత్ ఉంటాడు కదండి, సో అందుకోసం ఉండాలి కదా ఒక 10-20 జతలు బట్టలన్నా. సో 1 మంత్కి అన్ని బట్టలు లేకపోతే బాగోదు. డైలీ స్నానం చేయాల్సి ఉంటుంది, ఎండాకాలం కాబట్టి. ఇంకా ఉడుకు వేరే చాలా ఎక్కువ, తిరుపతిలో కూడా చాలా వేడి ఎక్కువ. ఇంకా డైలీ స్నానం చేస్తూ ఉంటారు కాబట్టి, సో అందుకోసం అయితే నేను చాలా బట్టలు అయితే పంపిస్తున్నాను. చిట్టికి మాత్రమే ఒక పెద్ద బ్యాగ్ పెట్టేశాను. సో ఎన్ని బట్టలు పెడుతున్నాను చూడండి. షాక్ అయ్యాను నేనే, ఇన్ని బట్టలు ఎందుకు అబ్బా అనేసి. మా చిట్టి 18 దాంతో అంటే రోజు ఒకటే వేసుకున్నాను, 20 రోజులు ఉండొచ్చు. తర్వాత 1 2 3 4 5 6 7 8 హాఫ్ లిక్కర్లు ఇంట్లో వేసుకోవడానికి, ఎండకి ఫ్రీగా కలగడానికి. ఓకేనా? 1 2 3 4 5 ప్యాంట్లు, ఆడొకటి 6 ప్యాంట్లు. సరేనా? ఇవన్నీ కరెక్ట్గా తీసుకురావాలా, లేకపోతే తోలు తీస్తా. వీడు ఎట్లా చేస్తాడో ఏమీ కూడదండి, అర్థం కావట్లేదు. బీరువాళ్ళు ఎట్లా చేసి పెట్టి అట్లా పెడతారు. అదే మరి నాశనం చేసి పెడతాడేమో. నీట్గా తీసుకోవాలి, ఎలా పడితే అలా చేయకూడదు. సరేనా? అయితే ఫైన్ తీసుకోవాలి, ఫైన్ తీసుకోవాలి. ఇంకా కింద తీసుకుంటాను. కొన్ని తీసేసి కదా మరి అనవసరం కానీ. ఓ ఏడుస్తున్నావు కదా, అందుకే అని పెట్టి చూస్తున్నా. డ్రైలర్ పెడుతున్నా, సరేనా? టాబ్లెట్స్ డైలర్ పెట్టినా, టాబ్లెట్ పెట్టుకో. అవును చెప్పాలా? ఈజీ బ్లోన్ ఇది టవల్ పెట్టేది, నేను టవల్ పెట్టేది.